నిజామాబాద్ జిల్లా బిక్నూరు మండల కేంద్రంలో పలు పార్టీలకు చెందిన నేతలు బీఎల్పీలో చేరారు. కుమ్మరి మల్లయ్య గారి నాగరాజు, కుమ్మరి మల్లయ్య గారి సిద్దిరాములు విద్యార్థి నాయకులు బీఎల్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ సిద్దిరాముల ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజంలో 93% ఉన్న బహుజన ప్రజల రాజ్యాధికారం కోసం బీఎల్పీ ఉద్యమిస్తుందన్నారు సిద్దిరాములు. బీఎల్పీ ఉద్యమాలకు ప్రజా సంఘాలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఎల్పీ బహుజన లెఫ్ట్ పార్టీలో బిక్కనూరు మండలానికి చెందినటువంటి నాగరాజు, సిద్దిరాములు బీఎల్పీ పార్టీ యొక్క ఆశయాలు వచ్చి వాళ్ళ కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఎల్పీ పార్టీ కార్యాలయంలో ఇవాళ చేరిక అనేది జరిగినది. నాగరాజు, సిద్దిరాములను బీఎల్పీ పార్టీలో బహుజన లెఫ్ట్ పార్టీలో సాధారణంగా ఆహ్వానించి కండువా వేసి చేర్పించుకోవడం జరిగినది. ఇవాళ తెలంగాణలో కానీ దేశంలో కానీ మరి మేమెంతో మాకంత వాటా కావాలి, ఇవాళ అగ్రవర్ణాల యొక్క రాజ్యము దేశంలో రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్నది కాబట్టి 93% ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు బహుజనులు అంతా కూడా వాళ్ళ రాజ్యాధికారంలో లేకపోవడం మూలంగా, వాళ్ళ బహుజన రాజ్యము రాకపోవడం మూలంగా ఇవాళ సామాజిక అణచివేత, కులాంచివేత, రకరకాల ఆర్థిక అసమానతలు ఇవాళ కొనసాగుతున్నాయి. ప్రపంచంలో లేనిటువంటి నిచ్చెనమెట్ట కుల వ్యవస్థ భారతదేశంలో ఉండడం మూలంగా ఇవాళ కులాల పేరు మీద, మతాల పేరు మీద, మతోన్మాదం పేరు మీద ప్రజలని, కార్మికులని ఇవాళ వేరు చేస్తూ ఇవాళ రాజకీయ పార్టీలు మరి ఎన్నికలప్పుడు ఓట్ల కరివేపాకులాగా వాడుకోవడం జరుగుతున్నది. కాబట్టి మేమేంతో మాకంత వాటా కావాలా, ఇవాళ సమాజంలో 93% ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఐక్యమై బహుజన రాజ్యం కోసం ముందుకు సాగాల. ఆ బహుజన రాజ్యం కోసమే ఇవాళ సిద్దిరాములు కానీ, నాగరాజు కానీ బికనూరుకు మండల కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ బీఎల్పీ పార్టీలో చేరడం జరిగినది. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళు అనేక మంది బీఎల్పీ పార్టీలో చేరుతూ భవిష్యత్ ఉద్యమంగా ముందుకు రావాలి.